టుడే స్పెషల్ చికెన్. 3 ఉల్లిగడ్డలు మీడియం సైజ్, ఒక్క చిన్న టమాటో, పుదీనా, పచ్చిమిరపకాయ, 4 లవంగాలు, 2 పట్టాలు, 1 బిర్యానీ ఆకు, ఆనియన్స్, కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు కలుపుకోవాలి ఆనియన్స్. నెక్స్ట్ వీ నీడ్ టు యాడ్ పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి మంచిగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వన్ స్పూన్, టూ స్పూన్, దీన్ని మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలి. మంచిగా కలబెట్టాలి, ఎందుకంటే మొత్తం ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయ మొత్తము చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకొని దీని మీద మూత వేసుకోవాలి. ఇట్లా వాటర్ వదిలింది కొంచెం చికెన్ నుంచి మొత్తం. ఇప్పుడు ఈ వాటర్లో మేము టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. సారీ అండి, నేనే వండుతున్నాను, నేనే వీడియో తీస్తున్నాను, అందుకు కొంచెం వీడియో అటు ఇటు వస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇట్లా కలిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత మూసేసి పెట్టేస్తాము. దాని తర్వాత మసాలాలు, నీరు అనేది ఎలా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ మసాలాస్. టర్మరిక్ 1 స్పూన్, కొంచెం అంతా, నెక్స్ట్ రాలుప్పు, రాక్ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్, ఓకేనా. ఇప్పుడు కారం పొడి, వన్ స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ మిర్చి పౌడర్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
అందరు ఏం చేస్తారు, ఇది వేసేసిన తర్వాత దే విల్ యాడ్ సమ్ వాటర్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే వాటర్ యాడ్ చేయాలి దీనిలో ఇంకా వాటర్ అనేది బయటకు వస్తుంది చికెన్ నుంచి. ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అంటే ఒక 5 minutes మేము మూతేసేసి we need to wait for 5 minutes. After that we need to add వాటర్. చూడండి ఆయిల్ వాటర్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్. నాకు టూ గ్లాస్ అంటే 1 glass కూడా వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే దీంట్లో వచ్చేసి నాకు గ్రేవీ ఎక్కువ కావాలి. ఐ లవ్ గ్రేవీ, అందుకు నేను 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఓకేనా. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి దీన్ని కొంచెం మెల్లగా ఇట్లా కలబెట్టాలి. ఎందుకంటే మసాలా మొత్తం వాటర్కి వస్తుంది కలబెడితే. దీన్ని ఒక 10 minutes అలానే పెట్టేస్తాము. చూడండి మొత్తం వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే కట్ చేసుకున్న పుదీనాని యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. అందరు లాస్ట్లో వేస్తారు కానీ మధ్యలో వేయాలి, ఎందుకంటే ఆ పుదీనా టేస్ట్ అనేది బాయిల్ అయ్యి మొత్తం వాటర్కి చికెన్కి అన్నిటికీ కదులుతుంది. ఒక 5 minutes ఇక్కడ వదిలేసి కొంచెం అంతా